ఈ రోజు యవన కాలంలోనే పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఇంటి యజమానుడికి రక్షణ ఉండదు, ఆ ఇంటి యజమానుడికి దేవుడంటే పడదు. ఇదిగో ఈయన తిరుగుతూ ఉంటాడు, కొడుకు ఆయన్ను చూస్తాడు, ఆయన్ని చూసి మా నాన్న ఏది చేస్తున్నాడో నేను కూడా అదే చెయ్యాలి. ఏదో ఒక రోజు కొడుకును గద్దిస్తే కొడుకు ఏమంటాడో తెలుసా, మరి నువ్వెందుకు చేస్తున్నావు అంటాడు. తండ్రికి మాట్లాడే స్థితి ఉండదు. ప్రియమైన దేవుని, తండ్రి మద్యానికి బానిసైతే కుమారుడు కూడా బానిస అవుతాడు. తల్లి గయ్యాలిదైతే కుమార్తె కూడా ఏమవుతుంది, గయ్యాలిదైపోతుంది. ప్రేమ వారలారా, నిజంగా నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే ముందుగా చేయవలసింది ఏంటో తెలుసా, నువ్వు మారితే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు మారకుండా నా కుటుంబం కొరకు నేను కోట్లు కూడా పెడతాను, వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతానంటే కుదరదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం మారకుండా మన పిల్లలు గొప్ప వాళ్ళు కావాలి అనుకుంటే కుదరదు. ప్రియమైన వారలారా, రక్షణ ముందు కుటుంబ యజమానుడికి, కుటుంబ యజమానురాలికి వస్తే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ప్రియమైన